కాదు అసలు విషయం మాకు తెలుసు. ఆ సాలరీ కూడా కరెక్ట్ ఇన్ టైంలో ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో. జాబ్ చేస్తున్న చాలా మందికి దాదాపుగా తెలిసే ఉంటది. మా అలాంటి టైంలో ఖచ్చితంగా దీనిలో సక్సెస్ ఉంది. ఇప్పుడు కాకున్నా కూడా భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకొని నేను మళ్ళీ ఒక ఇయర్ తర్వాత రావడం జరిగింది. ఆ సీరియస్‌గా నేను దాన్ని టేకప్ చేయడం జరిగింది. ఆ సార్ సపోర్ట్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఎ ఎవ్రీ మంత్ బ్రాంజ్ తర్వాత సిల్వర్ ఎవ్రీ మంత్ అంటే మంత్‌కొక రికగ్నిషన్ నేను పొందడం జరిగింది. థాంక్ యూ సార్ చిరంజీవి సార్. నాకు సపోర్ట్ చేసినందుకు. ఈరోజు స్టార్ డైరెక్టర్ అయి ఆహ్, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అయ్యానండి. కార్ అచీవ్‌మెంట్ తీసుకున్నాను. నేను డిసెంబర్‌లో కల్లా ఒక కార్ తీసుకుంటాను. థాంక్ యూ వెరీ మచ్. నేనిప్పుడు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లీడర్‌షిప్ ట్రైనింగ్‌లో కొన్ని విషయాలు నేను ఆహ్, రాసుకున్నానండి. ఓకే. అంటే మనము మన జీవితంలో చాలా మంది అంటే జీవితము నాశనం అవుతుంది. చాలా మంది జీవితాలు కొన్ని జీవితాలు బాగుపడుతున్నాయి. కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయంటే కొన్ని కారణాలున్నాయి. ఎందుకు జీవితం నాశనం అవుతుంది? జీవితం నాశనం అవ్వడం అంటే మొత్తం నాశనం కాకపోవచ్చండి. అంటే మన జీవితం ఎప్పటికి కూడా అలాగనే ఉండదు. చాలు చాలని జీవితంతో ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందని కొన్ని విషయాలు మనము నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా అండి. ఓకే అండి. ఈరోజు ప్రతి ఒక్క కొంతమంది జీవితం బాగుపడుతుంది. కొంతమంది జీవితం నాశనం అవుతుందంటే కారణం ఏంటంటే దానిలో కొన్ని విషయాలు. చూడండి ఒక ఫస్ట్ పాయింట్ మనకొచ్చేసి ప్రతిరోజు ఆలస్యం అంటే అవకాశాల మీద తలుపు మూసే చర్య. చూడండి ప్రతి ఒక్కరికి అవకాశం అనేది వస్తుందండి. చూడండి జనరల్‌గా ఒక అనే కాకుండా మామూలుగా మనము మన క్రికెటర్‌లో వైభవ్ సూర్యవంశి. ఈరోజు 14 సంవత్సరాల వ్యక్తికి ఐపీఎల్‌లో ఛాన్స్ వచ్చిందండి. కానీ ఐపీఎల్‌లో ఛాన్స్ వచ్చినప్పటికి కూడా తను స్టార్టింగ్‌లో ఇవ్వలేదు. కానీ కొన్ని మ్యాచ్‌ల తర్వాత తనకు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని కరెక్ట్‌గా సద్వినియోగం చేసిండు. అంటే ఆయన మూడో మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టి ఒక రికార్డు సృష్టించిండు. అంటే ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసిండు. అంటే చూడండి ప్రతి ఏ ఫీల్డ్ అయినా కూడా అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఒక క్రికెటర్ లాగా మనము అంత ప్రాక్టీస్ మనం చేయలేం. ఎందుకంటే ఒక క్రికెట్ కావాలంటే ఖచ్చితంగా మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి. దానికి అవకాశం రావాలి. దానికి ఉన్న కాంపిటీషన్ తట్టుకోవాలి. కానీ మనకొచ్చిన అవకాశం ఒకటే అండి వెస్టీజ్. వెస్టీజ్ అనేది దీనికి ఏ టాలెంట్ అవసరం లేదు. ఏ స్కిల్స్ అవసరం లేదు. ఒక మాట ఉంటే సరిపోతుంది. మనం ఖచ్చితంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మాట్లాడగలమా? అనే ఒక్క విషయాన్ని మనము ఇందులో గనక చూసినట్టయితే ఖచ్చితంగా దీనిలో విజయం సాధిస్తాము. కానీ ఈ విషయము గమనించకుండా ఏం చేస్తా అంటే అవకాశం వచ్చిన వెంటనే దాన్ని వదిలిపెడతాం. కాబట్టి ఆ అవకాశాన్ని ఎవరైతే మనం సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సద్వినియోగం చేయలేదంటే ఖచ్చితంగా అక్కడ మన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే. అవకాశం వచ్చి కూడా మనం సద్వినియోగం చేయాలంటే అది జీవితం నాశనం చేసినట్టు. మనము ఆహ్, యెస్. నెక్స్ట్ చూద్దామండి. కొన్ని సినిమాలు చూసాం. ఒక సినిమా ఎగ్జాంపుల్ ఒక 'ఆలీ' సినిమా ఉంటదండి ఒక సినిమాలో. 'ఆలీ' ఏం చేస్తున్నాడంటే 'ఆలీ' నడుస్తున్న కొద్దీ ఆ దేవత ఆట బంగారం ముందేస్తది. అయినా కూడా తను ఏం చేస్తాడంటే అవకాశం వచ్చినప్పుడంటే కళ్ళు మూసుకొని అది చూడకుండా వేరే రూట్‌లో వెళ్ళిపోతాడు. అంటే చాలా సార్లు వచ్చినా కూడా అతను ఏం చేస్తాడంటే లాస్ట్‌కి ఒక దరిద్రం అంటే తన దరిద్రం తనకే వస్తుందన్నట్టు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ అవుతారు అనుకుంటా. ఓకే అండి. నెక్స్ట్ నిన్ను నిన్ను నమ్మని నీవే దుష్పానివి. అంటే చాలా మంది తన మీద తనకు నమ్మకం ఉంటది. నేను చేయగలుగుతాను. ఇది మన వల్ల కాదు. అతనికే సెట్ అయితది. ఇది సోపులు, సబ్బులు అమ్మే బిజినెస్ ఇది నా వల్ల కాదు. అతనికే సెట్ అయితది. అందుకే నిన్ను నమ్మని నీవే నీ దుష్మానివి. అంటే నీ యొక్క
పతనానికి నువ్వే కారణమవుతావు. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్మాలి. చాలా మంది చూడండి, ఒక 2-3 గంటలు మనం టైం కేటాయించడానికి చాలా ఇబ్బంది పడతాం. చాలా మంది సోషల్ మీడియాలో గంటల సమయంని సోషల్ మీడియాలో ఉపయోగిస్తారు. కానీ నీ లక్ష్యం కోసం ఒక నిమిషం కూడా పెట్టరు. తన లక్ష్యం కోసం ఒక నిమిషం కూడా కేటాయించకపోవడం అంటే ఇది కూడా మన జీవితాన్ని నాశనం చేసే అవకాశం. సోషల్ మీడియాలో చాలా ఫేస్బుక్ కావచ్చు, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలా రకరకాల దానిలో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు, మెసేజ్ చేస్తారు, లేదంటే యూట్యూబ్ చూస్తారు. అంటే దీనివల్ల గంటల సమయాన్ని వృధా చేయడం తప్పితే మా అదే విషయాన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్, 1 గంట, 2 గంటలు అనే ఒక లక్ష్యం మీద పెట్టరు. ఇది కూడా మన జీవితం నాశనం కావడానికి చెప్పచ్చు అండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అలవాట్లు నిన్ను నిర్మించవచ్చు, అదే అలవాట్లు లేదా నాశనం చేయవచ్చు. మనం చేసే అలవాటు ఒకవేళ మంచి అలవాట్లు అయితే మనము ఖచ్చితంగా డెవలప్ అవుతాం. అంటే మనం చేసే అలవాట్లు, ఇప్పుడు సపోజ్ ఒక మీటింగ్ పోవాలి, జూమ్ లో అటెండ్ కావాలి అంటే ఇవన్నీ ఎప్పుడైతే మనం పాటిస్తామో అది మనం మంచి సక్సెస్ అవుతుంది. మరి ఎప్పుడైతే మనం దాన్ని పాటించకుండా అలవాట్లు అన్నది ఎప్పటికీ సోషల్ మీడియాలో సెల్ చూడడం, లేదా నిద్రపోవడం, అంటే ఇలా మనం గంటల మనం టైం వేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మన నాశనాన్ని మనమే తీసుకున్న వాళ్ళైతే. నెక్స్ట్ ఒకసారి చూద్దాం, చాలా మంది చూడాలి, ఒకసారి చూద్దాం అనే మెంటాలిటీ మిమ్మల్ని కాలుష్యం చేస్తుంది. చూడండి, చాలా మంది మనము చూద్దాంలే, వెస్టీకి చాలా మంది వచ్చిన వాళ్ళే, ఇప్పుడు నా టీంలో కూడా చాలా మంది చూద్దాంలే, ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి కొంతకాలం వరకే ఉన్నారు. కొంత వాళ్ళ కానీ అంటే ఇట్లా ప్రతి టీంలో ఉంటుంది. ప్రతి టీంలో ఖచ్చితంగా ఇది చేసి చూద్దాం, ఏదైనా సక్సెస్ అయితే ఉంటాం లేదా లేదు. ఎందుకంటే సక్సెస్ అనేది అంటే ఊరికే రాదు, అది ఖచ్చితంగా నిలబడాలి. కనీసం ఒక 3, 4, 5 సంవత్సరాలు. ఎందుకంటే మనకు వెస్టీలో ప్రతి మీటింగ్ లో మా లీడర్స్ చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా ఈ రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే బిజినెస్ కాదు. ఇది ఖచ్చితంగా ఒక 3 నుండి 5 సంవత్సరాలు ఖచ్చితంగా దీనికి కేటాయించాలి. 3 నుండి 5 సంవత్సరాలు ఖచ్చితంగా దీనికి ఓపిక ఉండాలి. ఉన్నప్పుడే దీనిలో ఖచ్చితంగా మన సక్సెస్ ఉంటుంది. అంతేకాని నేను నెల చేస్తా, ఒక 2 నెలలు చేస్తా, 3 నెలలు చేస్తా, 4 నెలలు చేస్తా, 5 నెలలు చేస్తా, ఇట్లా వచ్చి మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి చూద్దాంలే అనే ఆ మెంటాలిటీ ఉంటే మాత్రం దీనిలో సక్సెస్ కాలేరు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలా ఒక్కసారి చూద్దాం అనే మెంటాలిటీ అనేది మిమ్మల్ని కాలుష్యం, అంటే ఒక కాలుష్యం చేస్తున్నారు. నెక్స్ట్ భయం అనే దెయ్యం నీ నిర్ణయాలని నియంత్రిస్తుంది. చూడండి, భయం, చాలా మందికి భయం ఉంటుంది. నేను పై మాట్లాడాలా, నేను ఒక్కరితో ఎట్లా మాట్లాడగలను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క మాట్లాడాలంటే చాలా మంది భయపడతారు. ఆ భయం అనే దెయ్యం నీ నిర్ణయాల్ని నియంత్రిస్తుంది. అంటే నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయాన్ని ఏంటంటే కట్టేస్తుంది. అమ్మో ఇది చేస్తే ఏమవుతుందో, డబ్బులు పోతే మోసం అవుతుందో. వెస్టీ బిజినెస్ మొత్తం అంటారు, బాగా వింటారు, కానీ భయం ఉంటుంది. చేయాలంటే భయం ఉంటుంది, ఇల్లు ఏం మోసం ఉండదు అనే ఒక మెంటాలిటీతో అంటే చాలా మంది భయపడినది అవుతుంది. మా అలాంటి భయం కనుక ఉన్నట్టయితే, ఆ భయం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని, నువ్వు ఏదైతే నిర్ణయించుకోవాలనుకుంటున్నావో నీ ఓన్ నిర్ణయాన్ని అక్కడ క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేయకుండా అయితే అనేది నియంత్రిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు భయం అనేది ఉండకూడదు. చాలా మంది ప్రశంసల కోసం, ఎందుకంటే ప్రశంసల కోసం కాదండి, ప్రగతి కోసం జీవించాలి. చాలా మంది ఏంటంటే ఈ బిజినెస్ లో బాగా ప్రశంస, అంటే నన్ను బాగా మెచ్చుకుంటే నేను బిజినెస్ చేస్తా, లేదు చేయను. తను బయట ఎంతో గొప్పవాడు కావచ్చు, ఈ వెస్టీ రాకముందుకు తను ఎంత గొప్పవాడు కావచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అతను జీరో అనే విషయాన్ని అక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం గురించి నేను జీరో, నాకేం తెలియదు, కాబట్టి ఖచ్చితంగా నా పైన లీడర్స్ నేను ఫాలో అవ్వాలి. అంతేగాని తనే గొప్ప, తనే అంటే ఇప్పుడు ఒక్కసారి పోవచ్చు, 2 సార్లు పోవచ్చు, కానీ ఎప్పటికి పోవడానికి పోలేదు కదా. కాబట్టి ప్రశంసల కోసం కాదు మనం వచ్చేది, మన ప్రగతి కోసము. మనము బాగుపడాలి, మన చుట్టూ
ఉన్న కొంత వేల మందిని మనం బాగు చేయించాలి. ఎందుకంటే ఈ రోజు ఇంత పెద్ద టీము అవుతుందంటే ద గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ ఆధ్వర్యంలో తనకు వచ్చిన ఒక చిన్న అవకాశం వల్ల ఈ రోజు ఇంత ప్రగతి సాధించినాం. ఇంత పెద్ద టీం అయింది. ఎందుకంటే ఈ రోజు ఆ సార్ కనుక ఈ అవకాశం రాకపోతే ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి మనకు అవకాశం ఉండేది కాదు. ఈ తెలంగాణలోని వాళ్ళకు అవకాశం వచ్చేది కాదు. ఎందుకంటే ఆ అవకాశం వల్ల కొన్ని వేల జీవితాలు మన ప్రగతిని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. నీ నిజమైన శక్తిని తెలుసుకోకపోతే ఈ జీవితమే ఓ నష్టం అవుతుంది. ఎందుకంటే వాస్తవానికి మన లోపల ఒక నిజమైన శక్తి ఉంటుంది, కానీ ఆ శక్తిని మనం తీసుకోం. మన భయాన్ని మాత్రం పట్టుకొస్తాము అని. అంటే ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఎస్ నేను ఇది చేస్తా, ఇది నేను చేయగలను అనే ఒక నీలో ఒక నిజమైన శక్తిని కనుక నువ్వు బయట తీసుకున్నట్టయితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఈ జీవితం ఎక్కడ కూడా నష్టపోదు. ఆ నిజమైన శక్తిని తెలుసుకోకపోవడం వల్లనే ఈ రోజు మన జీవితాలు, చాలా మంది జీవితాలు నాశనం అవుతుంది. అదేవిధంగా మనం గెలవాలంటే ఏం చేయాలి మరి? మన ఈ రోజు నాశనం కావాలంటే వచ్చే కొన్ని జీవితాలు నాశనం అవుతున్నంటే మనం గనక ఇది గనక ఉన్నట్టయితే, ఈ 8 పాయింట్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మన జీవితం నాశనం అవుతుందని మనం గమనించవచ్చు. అదే కనుక మనము గెలవాలంటే, ఒక లీడర్ గెలవాలంటే మనకేముండాలి, మనకు ఉండాల్సిన లక్షణాలు చూద్దాం. ఓపిక గెలుపుకు ఫౌండేషన్. అంటే చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలండి. ఓపిక అనేది లేకపోతే మన యొక్క ఈ బిజినెస్ లో మనము గెయిన్ కాలేము. చూడండి లీడర్స్, ఒకసారి మన రంజిత్ కుమార్ సార్ కనుక చూసినట్టయితే మన మీటింగ్ లో అంత వేల మంది, అంటే అంతమంది కంట్రోల్ చేయాలంటే చాలా ఇంపాసిబుల్. మన 2500 మంది మన ఆ ఫంక్షన్ లో కూడా అంతమందిని ఎంతో అంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే చాలా ఓపిక ఉండాలి. మా సార్ ఈ రోజు అంత ఓపిక కొద్ది ఉన్నారు కాబట్టి అంతమంది ఈ రోజు డీల్ చేయగలుగుతున్నారు. అయినా కానీ మన దగ్గర ఉన్న చాలా మంది లీడర్స్, మన తెలంగాణ కావచ్చు, చాలా మంది లీడర్స్ ఈ రోజు డెవలప్ అవుతున్నట్టే కారణం ఓపిక. వాళ్ళ ఓపికే ఈ రోజు వాళ్ళ విజయానికి నాంది పడాలి. కాబట్టి ఓపిక అన్నది గెలుపుకు ఫౌండేషన్. నెమ్మదిగా నడిచినా సరే ఆగిపోవద్దు. వెస్టేజ్ అనేది నెమ్మదిగా చేయి. నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నీకు సమస్యలు వస్తున్నాయి, నో ప్రాబ్లం. కాకపోతే ఆ వెస్టేజ్ అనే దాన్ని మనము వదలవద్దు. నెమ్మదిగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చేది 3 సంవత్సరాలు కావచ్చు, 4వ సంవత్సరం కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 6వ సంవత్సరం కావచ్చు. నెమ్మదిగా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక ఇయర్స్ పెరగవచ్చు, కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, తర్వాత 3ను అనుసరించేవాడు మారడు. 3 అంటే మానసిక స్థితి. ఈ మానసిక స్థితిని అనుసరించేవాడు ఎప్పుడు కూడా మారడు. చూడండి, కొంతమంది పోతే వాళ్ళు ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటారు. అక్కడ డిఫరెంట్ యాంగిల్ అంటే వాళ్ళు ఎట్లుంటా అంటే నా జీవితం ఇంతే, నేను దీనిపైన డిపెండ్ అవుతా అంటే తన మూడ్ అన్నదిగా రాదు, వేరే దానికి మూడ్ రాదు. తన మానసిక స్థితి అనేది వేరే దానికి చేంజ్ కాదు. మాలాంటి వ్యక్తులు అన్నది ఎప్పుడు కూడా మారరు. మాలాంటి వారిని మనము వదిలేయడమే బెటరు. తర్వాత లక్ష్యాన్ని గుర్తు పెట్టుకున్న వాడు ఒక్క అడుగు ముందే ఉంటాడు. మనం ఏదైతే లక్ష్యాన్ని గుర్తు పెట్టుకున్నవాడు అంటే చూడండి, వెస్టీలో ఖచ్చితంగా నేను చాలా మంది తన యొక్క డ్రీమ్స్ కానీ గోల్ కానీ చెప్తారు. అంటే ముందే భవిష్యత్తునే చెప్తారు ముందు. అంటే మనం చూడండి, నువ్వు ఏ ఫీల్డ్ అయినా కూడా ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పారు, ఎవరు డ్రీమ్ చెప్పరు. వేరే ఎక్కడ ఫీల్డ్ పోయినా కూడా ఫస్ట్ చెప్తారు, కానీ ఓపెన్ గా ఎవరు చెప్పలేదు. కానీ ఒక వెస్టీలో మాత్రమే అది ఉన్నది. తన డ్రీమ్ ఎస్ ముందే తన షెడ్యూల్ స్కెచ్ చేస్తున్నాడు, నేను ఈ సంవత్సరం వరకు ఇది కావాలి అనే ఒక డ్రీమ్, తన లక్ష్యాన్ని అనేది ఖచ్చితంగా గుర్తు. అట్లా ఎవరైతే పెట్టుకుంటారో ఈ వెస్టీజ్ లో వాళ్ళే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకే మనం డ్రీమ్ పట్టిక అంటే ఖచ్చితంగా ఇవి ఉంటేనే దీనిలో ఒక అడుగు ముందు ఉంటారు. ఏ ప్రయత్నం వృధా కాదు. నువ్వు చేసే ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా
వృధా కాదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. రోజుకు కనీసం 1% పెరిగినా, 1% పెరిగినా కూడా నువ్వు విజేతవే. ఎస్, నాకు ఈరోజు ఒక 10 మంది టీం కావాలన్నా ఒక్కలే జాయిన్ అయ్యాను అంటే ఒక్క 1% వచ్చినా కూడా నువ్వు విజేతవే. అక్కడ డిసప్పాయింట్ అనేది కావద్దు. నేను ఇంతమంది కలిస్తే నాకు ఒక్కలా వచ్చింది, ఒక్కరు జాయిన్ అయ్యేలా, ఒక్కరు కొన్నారా అనేది అక్కడ ఎక్కడ కూడా మనము డిసప్పాయింట్ అంటే నువ్వు ఆ ఒక్కరు సాధించిన అంటే నువ్వు విజేతవే. మళ్ళీ ఆ ఒక్కరు నెక్స్ట్ ఇంకొకరు అట్లా మన పోతూనే ఉంటాయి. ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ అయినా అంటే మన మన యొక్క జర్నీ అనేది అక్కడనే ఆగిపోతుంది. స్థిరతే విజయం. అంటే మనం ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో అప్పుడే మనం ఇక్కడ విజయం అనేది సాధిస్తాం. అందుకే మనం స్థిరంగా ఉండాలి. నిలబడి ఉన్న వాళ్ళే చివరికి జయించే వాళ్ళు. ఎవరైతే దీనిపై నిలబడి ఉంటారో, ఈ యొక్క ప్లాట్ఫామ్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే విజేతలుగా, జయించే వాళ్ళు మాత్రమే జయిస్తారండి. కాబట్టి ఈ విషయాలు మనము పాటించినట్టయితే ఖచ్చితంగా మనము విజయం సాధిస్తాము. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం అండి, మరి నీ లక్ష్యం, చాలా మందికి డౌట్ ఉంటాయండి, నీ లక్ష్యం మీద ఫోకస్ చేయడం ఎలా అంటే మన చాలా మంది చేయాలన్న ఆశ ఉంటుంది, ఆతృత ఉంటుంది, కానీ ఆ లక్ష్యం మీద ఫోకస్ రాదు. ఫోకస్ పెట్టాలంటే అసలు అది కాన్సన్ట్రేషన్ అనేది రాలేకపోతాం. ఆ ఫోకస్ రావాలంటే మనం ఏం చేయాలి? మరి ఆ లక్ష్యాలను మనం లక్ష్యం ఉండాలి, లక్ష్యాన్ని సాధించాలి, మనం ముందే ఒక ప్లాన్ ప్రకారం ఒక డ్రీమ్ పెట్టుకోవాలి. ఇవన్నీ మనం చెప్పడం జరుగుతుంది, కానీ చేయడం అనేది చాలా తక్కువ పర్సెంట్ వాళ్ళు మాత్రమే పాటిస్తారు. ఎక్కువ పర్సెంట్ వాళ్ళు అది పాటించరు. కారణం ఏంటంటే అది చూద్దాం. ఆ లక్ష్యం పైన దృష్టి అంటే ఫోకస్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పెట్టాలి అనేది చూద్దాం. ఒకటి ఫస్ట్ పాయింట్ అండి, నీ లక్ష్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పష్టంగా రాయి. ఒక పేపర్ పైన నీ లక్ష్యం ఎప్పుడైనా కూడా స్పష్టంగా రాయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏమైతే నీ లక్ష్యం పెట్టుకున్నావో, ఎస్ నేను ఈ యొక్క డేట్ వరకు ఈ డేట్ వరకు నేను ఖచ్చితంగా ఈ కారును, ఈ కలర్ ఉన్న కారును నేను తీసుకోబోతున్నాను, ఖచ్చితంగా సాధిస్తా. దానికోసం మనం ఏం చేయాలి? అట్లా లక్ష్యాన్ని మనం ఏం చేయాలంటే స్పష్టంగా ఒక పేపర్ పైన రాయాలి. మనం అనుకోవడం కాదు, అనుకోవడం వేరు, రాయడం వేరు. అందుకే మనము మామూలుగా క్లాస్ లో చూసినట్టయితే సార్లు చెప్తారు, చదివింది కొంత పర్సెంటే గుర్తుంటది, అది రాసింది మాత్రము ఎక్కువ 75% గుర్తుంటది. కాబట్టి మనం రాయడం వల్ల ఏంటంటే అది ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి మన లక్ష్యం ఏదైతే ఉంటుందో ఒక పేపర్ పైన కన్ఫ్యూజ్ లేకుండా కాన్ఫిడెంట్ గా రాయాలి. రెండోది, ఫస్ట్ ఎందుకు ఆ లక్ష్యం కావాలో నీకు తెలిసి ఉండాలి. పక్కోళ్ళు లక్ష్యం కావాలి అంటే మన లక్ష్యం కావాలని చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లక్ష్యం దేనికి, ఎందుకు ఆ లక్ష్యం కావాలి అనేది నీకు ఖచ్చితంగా ముందే తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ డిస్ట్రాక్షన్, మొబైల్ అండ్ టీవీ తగ్గించు. అవి ఫస్ట్ మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్నట్టయితే ఫస్ట్ ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనకి. ఎందుకంటే టీవీ ముందు ఉన్న సెల్లు కనుక చూస్తే కూడా మనకు మన మైండ్ సెట్ అంటే పోతుంది. మన లక్ష్యం పైన ఎప్పుడు కూడా మనం దృష్టి పెట్టలేకపోతుంది. లక్ష్యం చూపించే ఫోటోలు కావచ్చు, కొన్ని కాగితాలు కావచ్చు, అవి మన గోడల పై ఉండాలి. ఎస్, ఇది నా లక్ష్యం, నా యొక్క డ్రీమ్, ఇది ఇల్లు, ఈ కారు ఫోటో, ఈ ఇల్లు అంటే ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఆ ఫోటోస్ అన్ని మనకు కనబడాలి. రోజుకు చిన్న చిన్న టార్గెట్లు పెట్టు. ఎస్, ఈ రోజు నేను ఒక పెద్దగా పెట్టవచ్చు, ఒక 10 ప్లాన్లు కాకుండా కనీసం ఒక 3 ప్లాన్లు, నెక్స్ట్ రోజు ఒక 4 ప్లాన్లు, అంటే ఇట్లా చిన్న టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు ఈజీగా స్టెప్ బై స్టెప్ అనేది రీచ్ కావాలి. ఎందుకంటే కొంతమందికి ఒకేసారి ఎక్కువ ప్లాన్ సక్సెస్ కాకపోవచ్చు, ఎక్కువ వర్క్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? మనము చిన్న టార్గెట్ పెట్టుకోవాలి. చిన్న టార్గెట్ పెట్టినప్పుడు ఏంటంటే మనలో ఒక ఉత్సాహం వస్తుంది. నెక్స్ట్ డే ఆ టార్గెట్ అనేది డబుల్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఇంకా డబుల్ అవుతుంది. అట్లా మన టార్గెట్ కొద్ది పెంచుకున్న పోయినట్టయితే మనము ఈజీగా మన కాన్సన్ట్రేషన్ పవర్ అనేది వస్తుంది. నెక్స్ట్, నీ పని మీద ప్యాషన్ పెంచుకో. ఎందుకంటే మన పని పైన ఆసక్తి లేకపోతే మనము విజయం సాధించలేము.
చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెస్టీజ్ చేస్తున్నా అంటే ఫస్ట్ మనకు ఆసక్తి ఉండాలి. అసలు ఆసక్తి లేకపోతే మన ఫస్ట్ వెస్టీజ్ లో మనం గెలవలేము. ఎందుకంటే దానిపైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఎస్, ప్యాషన్ ఉండాలి. ప్యాషన్, ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. చూద్దాం, జనరల్ గా మనము క్రికెటర్స్ కోహ్లీ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఇట్లా యాక్టర్స్ లో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, వాళ్ళు ప్యాషన్ గా ఆ యొక్క వర్క్ లో వాళ్ళు వర్క్ చేసిన కాబట్టి ఈ రోజు వాళ్ళు ఒక గ్రేట్ గా వాళ్ళు ఈ రోజు ఒక సినీ యాక్టర్ లో ఒక గ్రేట్ యాక్టర్స్ గా ఉన్నారు. ఈ క్రికెటర్స్ లో ఒక గ్రేట్ క్రికెటర్స్ గా ఉన్నారు. ఎందుకంటే ఏ ఫీల్డ్ లో ఆ ఫీల్డ్ లో ఖచ్చితంగా ఆ ప్యాషన్ ఉన్నప్పుడు మాత్రమే అది మనకు సక్సెస్ అవుతుంది. అందుకే మనం ఏ వర్క్ చేసినా కూడా ప్యాషన్ గా చేయాలి. మనం ఈ రోజు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నా ప్యాషన్ చేయాలి. ఏదో చేద్దాములే అంటే అది చేయలేము. అది కొంతవరకు మాత్రమే. నువ్వు ఎప్పుడైతే నీలో ఇంట్రెస్ట్ ప్యాషన్ గా అప్లైన్ కంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు యాక్టివ్ ఉంటావో అప్పుడే నువ్వు ఇక్కడ ఆ విజయం సాధిస్తావు. ఒకవేళ నీకు మోటివేషన్ తగ్గింది అనుకుందాం. మోటివేషన్ తగ్గినప్పుడు ఇన్స్పిరేషనల్ వీడియోస్ అంటే మనం ఇన్స్పైర్ అయ్యే కొన్ని వీడియోస్ మనం చూడాలి. యూట్యూబ్ లో నంబర్ ఆఫ్ చూస్తాం, కానీ అలాంటి వీడియోస్ చూడం. మనం ఎక్కడెక్కడో చూస్తాం, ఎక్కడెక్కడో న్యూస్ చూస్తాం, కానీ వాస్తవానికి మనం ఇన్స్పైర్ అయ్యే వీడియోస్ అన్ని మనం చూడడం. కాబట్టి అలాంటి చూడండి. చూసినట్టయితే ఖచ్చితంగా మన మోటివేషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఈ వినడం వల్ల మనకి ఏంటంటే ఇంకా మనం ఎప్పుడైతే తగ్గుతుందో మనలో ఇంకా పెరుగుతుంది మన కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ దాన్ని ఫలితాల కన్నా ప్రయాణం మీద ఆనందించు. మన ఫలితాల కన్నా ఇంకా చాలా మంది ఏంటంటే ఇంత కష్టపడ్డా నాకు గిఫ్ట్ ఏమంట పడ్డది, ఈ నెల మొత్తం కష్టపడ్డా ఇంతమంది బిజినెస్ చేసినా ఇంత బిజినెస్ అయింది అయినా కూడా నాకు కనీసం ఒక అంటే దీనిలో ఏదో ఉన్నది అంటే ఆ ఫలితాల గురించి మాత్రమే చాలా మంది ఫలితాలను ఆశిస్తారు. 3,000 పడ్డాయి, 4,000 పడ్డాయి, 5,000 పడ్డాయి, అవి పట్టిస్తారు. నీ టార్గెట్ 5 సంవత్సరాల టార్గెట్. 5 సంవత్సరాల్లో ఫస్ట్ మనం చేయాల్సిన రీచ్ అది. కాబట్టి అప్పుడు ఆ ఫలితాలు ఆశించకుండా మన ప్రయాణాల పైన మనం బయట ఫీల్డ్ పైన కనుక పెట్టినట్టయితే అప్పుడు మనకు ఖచ్చితంగా మనకు ఒక మంచి ఫలితం వస్తుందండి, మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఎదుటి వారి మాటలు పట్టించుకోకు. చాలా మంది బయట వాళ్ళు ఎన్నో చెప్తారు, అసలు మనల్ని చెడగొట్టేదే బయట వాళ్ళు. అసలు ఇది ఉచితే అది అట్లా నేను చేసినా వదిలిపెట్టినా, మా చుట్టాలు దేశంలో వాళ్ళు వదిలిపెట్టిండు, ఇట్లా రకరకాలైన సన్నివేశాలతో వాళ్ళు మనకి చేస్తారంటే చెప్పడం జరుగుతుంది. అలాంటి కనుక మనం చేసినట్టయితే ఆ మాటలు మనము పట్టించుకోకూడదు. ఒకటి ఈ విషయాలు కనుక మనం ఈ లక్ష్యం మీద ఫోకస్ చేయడం ఎలా అంటే ఇది కనుక చేసినట్టయితే ఖచ్చితంగా మనం ఒక లక్ష్యానికి ఒక టార్గెట్ పెట్టుకున్న వాళ్ళైతే ఆ లక్ష్యం పైన కాన్సన్ట్రేషన్ అయితే అందుకే ఖచ్చితంగా మన లక్ష్యాన్ని స్పష్టంగా రాయాలి. ఈ ఫోకస్ ను ఖచ్చితంగా టీవీ కానీ మొబైల్ కానీ డిస్ట్రాక్షన్ చేయాలి. తర్వాత ఈ లక్ష్యం ఎందుకంటే ఈ లక్ష్యం నేను రాస్తున్నట్టే దేనికి కావాలి, దేనికోసం కావాలి, నీ పిల్లల కోసమా, మీ పేరెంట్స్ కోసమా, ఈ రోజు దేనికోసం ఇస్తున్నాం. ఎందుకంటే మనము చేసే ప్రతి పని కూడా ఎందుకు అనేది మనం క్వశ్చన్ చేసినప్పుడే మనం ముందుకు పోవడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ప్యాషన్ గా మనకి మోటివేషన్ చేసుకోవాలి, మోటివేషన్ వీడియోస్ చూడాలి, చూసినప్పుడే మనము ముందుకు పోయే అవకాశాలు. నెక్స్ట్ కొన్ని విజయానికి కొన్ని మంత్రాలు చెప్తాను. 5 మంత్రాలు ఉన్నాయి మనకు. మన విజయానికి ఈ 5 మంత్రాలు కనుక పాటించినట్టయితే మనకు ఖచ్చితంగా విజయం సాధించాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ అండి, మనకు నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం. మొదట నీపై నువ్వు నమ్మకం పెంచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలంటే మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం అంటే ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ నీ పైన నీకు నమ్మకం ఉండాలి, కానీ పక్కన పైన కాదు. వాడు చేస్తేనే నాకు బిజినెస్ వస్తుంది, వాడిని నమ్మి మనం చేస్తే వాడు మధ్యలో డ్రాప్ అయితే మన ఫీల్ అయ్యింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ వ్యక్తి పైన కూడా నేను ఇంకో వ్యక్తి చేయగలను. కాబట్టి మొదట ఫస్ట్ నీకే నీవు నమ్మకం పెంచుకో. ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం కనుక లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొదటి ఆ బేసిక్ కనుక లేకపోతే ఫస్ట్ మనం సక్సెస్ కాలేము.
మన పక్కల కోసం రాలే. ఎస్, ఈ వ్యక్తి చేస్తాడు, ఆ వ్యక్తి చేస్తాడు, ఈ వ్యక్తి వస్తే ఇక ఈ బిజినెస్ ఎక్కడికో వెళ్తుంది. మనం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు ఇక్కడ చేయరు, వాళ్ళే అన్సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం, నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. ఒకటి కష్టపడడం, రెండో పాయింట్ దాన్ని మనకు కష్టపడటం. కష్టపడడం ఏంటంటే విజయానికి శ్రమ తప్పనిసరి. మనం విజయం సాధించాలంటే ఒకేసారి రాదండి, సుఖంగా అయితే రాదు. చూడండి, మనము బయట ఫీల్డ్ లో ఎంతో కష్టపడతాం వాళ్ళు చేసే. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఉద్యోగం అంటే ఇక్కడ బానిసత్వమే. మన జనరల్ గా ఉద్యోగానికి చూసినట్టయితే అది ఎంత పెద్దదైనా కూడా, ఎంత పెద్ద ఉద్యోగం అయినా, నీకు లక్ష్యం ఇచ్చే ఉద్యోగం అయినా కూడా అది బానిసత్వమే. వ్యాపారం ఎంత చిన్నదైనా కూడా అది స్వతంత్రమే. ఈ రోజు మనకు వెస్టీజ్ అనే వ్యాపారం అనేది మనకు ఒక స్వతంత్రం ఇచ్చింది. నో బాస్, ఇక్కడ బాస్ లేరు, బాస్ అంటే అంటూ ఎవరు లేరు, నీకు నువ్వే బాస్. రెండోది చైన్ సిస్టమ్ కాదు ఇది. ఈ రోజు నేను కష్టపడితే నా అప్లైన్ పోవడాన్ని తప్ప ఆలోచన. ఎవరైతే ఇక్కడ ఆరుగురు కరెక్ట్ పర్సన్స్ ను ఎవరైతే ఆరుగురు నిర్మించుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అది అప్ లైనా, డౌన్ లైనా, లైఫ్ లైనా, ఎక్కడైనా సంబంధం లేదు. ఎవరైతే ఆరుగురు కరెక్ట్ గా మనము దాన్ని ఫోకస్ చేసి ఎవరైతే ఆరుగురు పిల్లర్లో కనుక నిలబెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అంత గొప్ప అవకాశం ఉన్న ఈ వెస్టీజ్, అంత గొప్ప అవకాశం ఉన్నది మనకు వెస్టీజ్. అలాంటి దానిలో మనము ఉద్యోగం పైన డిపెండ్ అయినప్పుడు ఎప్పుడు కూడా బానిసత్వం అవుతుంది. అందుకే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంకొకరి లక్ష్యం కోసం బానిసగా బ్రతికే కన్నా నా లక్ష్యం కోసం, అంటే నీ లక్ష్యం కోసము నేను పనిచేస్తా అనేది ఇక్కడ పెట్టుకోండి. ఇక వెస్టీలో అవకాశం ఉన్నది మనకు. ఎందుకంటే మనము ఖచ్చితంగా బయట ఫీల్డ్ లో ఏ ఉద్యోగం అయినా కూడా తన కోసం వర్క్ చేయాలి. అది ఎప్పుడు ఎంత కాలం చేసినా పరిస్థితి. నువ్వు సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, నీకు 5 లక్షల జీతం, ఒక 2-3 లక్షల జీతం రావచ్చు, అయినా కూడా ఆ ఓనర్ కోసం వర్క్ చేయాల్సిందే. ఓనర్ చెప్పినట్టు చేయి కట్టుకోవాల్సిందే. ఓనర్ ఏది చెప్పినా కూడా చేయాల్సిందే. ఎందుకంటే అతని కింద మన జీతం. ఈ రోజు ఒకప్పుడు దాని జీతం అనేది ఈ రోజు జాబ్ అంట. ఎస్, కాబట్టి కష్టపడడం, దేనికైనా విజయానికి శ్రమ ఖచ్చితంగా తప్పనిసరి. తర్వాత సహనం. సహనం ఏంటంటే ఫలితాలు వెంటనే రావు, ఫలితాలు అనేవి వెంటనే రావు, నిరంతర ప్రయత్నం చేయాలి. చాలా మంది సహనం ఉండదు. వచ్చిందే 2 నెలలు, ఆ 2 నెలల కోసమే ఏది ఇంకా చెక్కపడతలే అంటావు. నువ్వు ఏం చేసినావు, ఎక్కడ చేసినావు, నువ్వు వచ్చిందే ఒక్కరు కనీసం ఒక్కరు జైలు గారు నాకు చెక్కులు వస్తున్నా అంటారు. మరి నువ్వు ఎంత వర్క్ చేసినావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వర్క్ ఎంత అయింది, మా సహనం చూడాలి. నేను ఎంత కంపెనీకి టర్న్ ఓవర్ చేసినా నాకు ఎంత అమౌంట్ పడాలి. ఎందుకంటే మనం టర్న్ ఓవర్ చేయము, మనం కొంటే డబ్బులు వస్తా అంటే తప్పు. ఒక వ్యక్తి అడిగినాడు, మా డౌన్ లైన్ లో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఒక మేడం అడిగింది, ఆ సార్ ఇట్లా మాకు ఆమె 2-3 నెలల నుండి కొంటుంది కానీ బిజినెస్ చేస్తుంది, ఓన్లీ పర్చేస్ మాత్రమే చేస్తాను సార్, నాకు డబ్బులు పడుతుంది అని చెప్పి అడుగుతాను. ఆమె కొనేదే 1000 రూపాయలు 2000 సామాన్లు, దానికి డబ్బులు పడుతుంది అని చెప్పేసి నాకు క్వశ్చన్ కలిగింది. అంటే చూడండి, మనం కొంటే డబ్బులు వస్తాయంటే ప్రతి ఒక్కరు కొంటారు. కొంటే నీకు జస్ట్ క్యాష్ బ్యాక్ చిన్న అమౌంట్ వస్తాయి. కానీ మనకు పెద్ద అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం ఉండాలంటే మనము టర్న్ ఓవర్ చేయాలి. దానికి మనకి ఏం ఉండాలంటే సహనం ఉండాలి. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలితాలు వెంటనే రావు. నువ్వు కొన్న వెంటనే డబ్బులు రావు. నేను 2 నెలలు కొన్నా 3 నెలల కంటే డబ్బులు ఏవంటే నువ్వు ఎట్లా వస్తాయి, నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి అసలు నేను కొనే 2000 సామాన్లకు నాకు ఎంత వస్తాయి అనే విషయాన్ని ఒక్కసారి మైండ్ లో ఒక్కసారి ఆలోచించుకో. నేను కొంటే ఎట్లా వస్తాయని. మరి దానిపైన కదా టర్న్ ఓవర్ పైన. ఇప్పుడు నువ్వు 2000 కొంటున్నావు కాబట్టి ఇదే 2000 కొనుడు డిమార్ట్ లో, రిలయన్స్ లో కొన్నట్టయితే ఆ 2000 కమిషన్ అనేది వాళ్ళకు పోతుంది. కానీ ఇక 2000 కమిషన్ నీకు వస్తుంది కదా, 2000 కొన్న కమిషన్ నీకు వస్తుంది. మనం 2000 సామాన్లు కొంటే నీకు ఎంత వస్తుంది ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. మరి ఆలోచన లేకుండా నాకు డబ్బులు పడతలేవు, నా డబ్బులు ఏమిటి అనే విషయాన్ని మనం అడిగినట్టయితే అక్కడ ఏంటంటే అది మూర్ఖత్వం. అంటే నీకు ఆలోచన లేకుండా అంటే గుడ్డిగా వర్క్ చేసినట్టు ఇక్కడ. అందుకే మనకు ఖచ్చితంగా సహనం ఉండాలి. సహనం లేకపోతే ఇందులో మనకు ఫలితాలు రావు. అది వచ్చేంత వరకు మనం
మన రిజల్ట్ వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం ఎక్కడ కూడా ఆగకూడదు. నెక్స్ట్ 4వ పాయింట్ అండి, మనకు మొదలు పెట్టు. సమయం వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడే మొదలు పెట్టు. చాలా మంది అంటారు సమయం రావాలి. సమయ ప్రశ్న మనకు టైం వస్తే అది ఎప్పుడైనా ఆగదు అని చాలా మంది అంటారు. కానీ సమయం అనేది నీకు రాదండి. సమయం వచ్చినప్పుడే నేను చేస్తా అంటే అది పాసిబుల్ కాదు. అది ఇప్పుడే స్టార్ట్ చేయాలి, ఇప్పుడే మొదలుపెట్టు. ఎస్, అది మన విజయానికి 4వ మంత్ర. నెక్స్ట్ 5వది అండి, నాకు నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అంటే ఒకసారి విఫలమైందని ఆగిపోకు, ప్రయత్నిస్తూనే ఉండి విజయం సాధించు. చాలా మంది చూడండి, నెవర్ గివ్ అప్ లో చాలా మంది ఈ పాయింట్స్ ఇస్తారండి. ఒకసారి విఫలమైంది, అక్కడనే చాలా మంది ఆగిపోతారు. నా వల్ల కాదు, ఇది ఏమీ డబ్బులు వస్తులు అని చెప్పేసి చాలా మంది, కొంతమంది విఫలమైన ప్రయత్నం అంటే ఆగిపోతుంది. కానీ ఒకసారి విఫలమైందని ఆగిపోకు, ప్రయత్నిస్తూనే ఉండి విజయం సాధించు. విజయం సాధించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా ప్రయత్నం చేస్తామో మనకు ఖచ్చితంగా విజయాన్ని మనము సాధించిన వాళ్ళం. కాబట్టి ఈ 5 మంత్రాలు మన విజయానికి చాలా ఉపయోగపడతాయి. ఒకటి నమ్మకము, 2వది కష్టపడటము, 3వది సహనము, 4వది మొదలుపెట్టు. ఇప్పుడే మొదలుపెట్టు, ఎప్పుడో కాదు, టైం వచ్చినా మొదలుపెట్టు కాదు. 5వది నెవర్ గివ్ అప్. అంటే ఒకసారి మనకు ఓటమి వచ్చిందని చెప్పేసి మనము ప్రయత్నించక ఉండకూడదు. అట్లా ప్రయత్నించి కనుక వదిలినట్టయితే ఆగిపోతుంది. ఓకే అండి, ఇవి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రంజిత్ సార్ అండ్ ఉమాశంకర్ సార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజు గారు, ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్ వచ్చేసి నేను డిసెంబర్ కల్లా 1 lakh తీసుకుంటూ నేను కారు తీసుకోవాలండి. కారు తీసుకుంటే నేను 1 lakh తీసుకోవాలని ఒక డ్రీమ్ తోని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సో మంచి చాలా నీట్ గా క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి మీ వాయిస్ బేస్ కానీ మీ చెప్పే విధానం కానీ చాలా బాగుంది సార్. డెఫినెట్ గా మీరు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి అండ్ అదేవిధంగా ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 260-270 మెంబర్స్ దాకా ఉన్నారు. సో రాజు గారు మనకు మంచి పాయింట్స్ కొన్ని చెప్పారు, లాస్ట్ లో 5 steps కూడా చెప్పారు. సో డెఫినెట్ గా ఇవి మనం నేర్చుకుని ఆచరిస్తూ ముందుకెళ్తే అందరం కూడా మంచి సక్సెస్ తీసుకోవచ్చు. కాబట్టి అందుకే మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాం. మార్నింగ్ సెషన్స్ లో మనతో పాటు మన టీమును జాయిన్ చేయడం ద్వారా లీడర్స్ మనకు మంచి మంచి నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నారు. నిజంగా ఎక్సలెంట్ అండి. కాబట్టి రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవ్వండి. మీ టీమ్స్ తో కూడా జాయిన్ చేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క నాలెడ్జ్ ని ఉపయోగించుకొని అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. దాంతోపాటు మనం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ రేపటికి 4 years కంప్లీట్ చేసుకోబోతున్నాం. 5th year లోకి ఎంటర్ అవ్వబోతుంది 13th May. చాలా ఆనందంగా ఉంది. సో భవిష్యత్తులో కూడా చాలా మందికి మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా సపోర్ట్ చేయాలి అండ్ అదేవిధంగా సర్వీస్ కూడా ఇవ్వాలని ముందుకు వెళ్తున్నాం. సో సోషల్ మీడియాలో ఉన్నాం, అన్ని సోషల్ మీడియాస్లో ఉన్నాం. బట్ మేజర్గా మనకు ఉన్నటువంటి ఫేస్బుక్ పేజ్ అండి, రంజిత్ కుమార్ DUCTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్స్ తో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అండ్ ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు లోడ్ తగ్గుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్, అద్భుతమైన నాలెడ్జ్. అండ్ 3వది మీకు మంచి లీడర్షిప్ ని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ కమర్షియల్ గా దీన్ని ప్రమోట్ చేయట్లేదు, పూర్తిగా సర్వీస్ మోటోతోనే ప్రమోట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ప్రమోట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. మన యొక్క విజన్ 31st December 2025 విజన్ పెట్టుకుని వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్, 10 మంది BMCM, 10 మంది యూత్ ఐకాన్ని తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం.
ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయండి. మీ టీంతో పార్టిసిపేట్ చేయిస్తూ మీరు అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి, మంచి అచీవ్మెంట్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. వన్స్ అగైన్ రాజు గారు కూడా థ్యాంక్ యూ. సో మచ్ అండి. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజు గుడ్ మార్నింగ్ సార్. రాజా సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ వండర్ఫుల్ సార్. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చాలా మంచి పాయింట్స్ ని తీసుకున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సొసైటీలో ఒక లీడర్ ఎదగాలని బయట అనుకుంటారు, బట్ అది ఆస్కారం లేదు. అది జాబ్ లో కానీ, బిజినెస్ లో కానీ, లేకపోతే ఇంకో దాంట్లో కానీ. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 100% లీడర్ అయితేనే ఇన్కమ్ వస్తుందని తెలుసు. సో దానికి ఏం చేయాలనేది రోజు చూస్తుంటారు కానీ ఆచరించట్లేదు. సో ఈరోజు మళ్ళీ ఆ పాయింట్స్ ని మంచి రిపీట్ చేస్తూ నీట్గా చెప్పారు. సో లీడర్షిప్ లో టైం గురించి కానీ, పేషెన్స్ లెవెల్ గురించి కానీ, సో నిరీక్షణ కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ పాయింట్స్ చెప్పారు. 5 పాయింట్స్ డెఫినెట్ గా ఇలాంటి పార్టీస్ డెఫినెట్ గా మంచి తీసుకుంటాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ రాజు గారు. 5 లక్ష ప్లస్ తీసుకోవాలి. మంచి లీడర్షిప్ లో ఉన్నారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. రాజు గారు చూడండి ఈరోజు మంచి సెషన్ ఇచ్చారు. లీడర్స్ దయచేసి మనం గెలవాలంటే, సాధించాలంటే పాటిస్తేనే అవుతుంది, రాసుకుంటే ఏమీ అవ్వదు. రాసుకుంటే మంచి ఫుడ్ వ్యాలెంట్ కూడా రాత్రి మన మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఒక లీడర్ అనే వ్యక్తి డెవలప్ అవ్వాలంటే ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు ఏంటని, ఒక జాబ్ లో కానీ, బిజినెస్ లో కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్ చాలా కష్టం అవుతుంది. సో ఎక్సలెంట్ సబ్జెక్ట్ రాజు మూర్తి గారు కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఉన్న మార్నింగ్ సుధాకర్ సార్ కూడా ఎక్సలెంట్ సబ్జెక్ట్. దాంతో పాటు ఉదయం లక్ష్మణ టీం నుంచి వెంకట గారు, మన ఎంఎస్ఆర్ గారు అప్లైన్ ఆయన కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ చెప్పే మాట ఒకటే, ఫ్యూచర్ లో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎవరైతే ఉంటారో 100% ఫ్లాగ్స్ ఇన్కమ్ తీసుకుంటారని. సో దానికి ఇంకా వెయిట్ చేస్తూ కూర్చుంటే ఏమి జరగదండి. సమయం కరెక్ట్గా చేసుకోండి, 100% చేస్తారు. అదే రకంగా రేపు మనకి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఏదైతే ఉందో 4th జరుపుకున్నాం. జరుగుకుని నియర్ బై ఉన్నవారు రేపు మధ్యాహ్నం 3 o'clock లీడర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. 7 గంటలకి మనం చారిటీ చేస్తున్నాం అని చెప్పాం కదా. రేపు డిన్నర్ ఉంది. ఓల్డ్ ఏజ్ హోమ్ తో పాటు చిల్డ్రన్స్ రేపు ఈవినింగ్ డిన్నర్ పెడతాం. దాంతో పాటు క్లాస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో ఎవరైతే లీడర్స్ నియర్ బై ఉన్నారో సో ఆ అడ్రస్ అని కూడా పోస్ట్ చేస్తారు విశ్వ గారు. సో ఈరోజు రేపు ఈవినింగ్ 7 o'clock అక్కడ ఏదైతే ఆశ్రమం ఉందో ఓల్డ్ ఏజ్ హోమ్ అది, అక్కడ వాళ్ళకి ఫుడ్ పెడుతూ, నైట్ ఫుడ్ పెడుతూ, అంతో పాటు క్లాత్ అని కూడా ప్లాన్ చేస్తున్నాం వైజాగ్లో. శ్రీకాకుళంలో. నెక్స్ట్ వైజాగ్, వరంగల్, మిగతా హైదరాబాద్ ఏరియాస్ లో అప్డేషన్ వస్తుంది. సో లీడర్స్ దాన్ని పార్టిసిపేట్ చేయాలని కాదు, మీకు ఫ్రీ టైం చూసుకొని రేపు ఈవినింగ్ వస్తే డెఫినెట్ గా నియర్ బై ఉన్న శ్రీకాకుళం నియర్ బై ఉన్నాను ప్లాన్ చేయండి. అదే రకంగా లీడర్స్ మనకి 100 సిఎన్సీ ఆఫర్ అవుతుంది. ఇంకా 2 days మాత్రం ఉంది. కరెక్ట్గా జాగ్రత్త ప్లాన్ చేసుకోండి, సమయం కరెక్ట్గా చేసుకోండి. అదే రకంగా నిన్న వేరే గంట పాల్గొని తప్పు చేయండి. మొన్న గుమ్మలకి అండి, ఈ రోజు నర్సంపేట టెక్లీ, రేపు శ్రీకాకుళం బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో కరెక్ట్గా మీటింగ్స్ యూటిలైజ్ చేసుకొని, ట్రైనింగ్స్ యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్ డ్రాప్ చేయండి. మంచిగా రాజు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరంజీవి సార్.